హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్పీ న్యూస్. ప్రతి సమస్యపై మా పోరాటం డిఎస్పీ న్యూస్. శ్రీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ. అమలాపురం సామ్రాట్ హోటల్లో ఘనంగా అభినందన సభ ఏర్పాటు చేసిన ట్రస్ట్ సభ్యులు. ముఖ్య అతిథిగా విజయవాడ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మోకా సత్యబాబు. ఎస్పీ మోకా సత్యబాబును మర్యాదపూర్వకంగా కలిసి అభినందించిన సభలో అతిథిగా డిఎస్పీ టిఆర్కే ప్రసాద్. మోకా సత్యబాబు మాట్లాడుతూ పోలీస్ కానిస్టేబుల్ అంటే మామూలు కాదని, రేపటి భవిష్యత్తుకు ఈ చిన్న ఉద్యోగమే మంచి అవకాశాలు కల్పించే విధంగా ఉపయోగపడుతుందని, కుటుంబంలో ఆర్థికంగా ఎదగడానికి ఈ ఉద్యోగం ఎంతో ఆదరణిస్తుందని, మీరు కూడా ట్రస్ట్ను ఆదర్శంగా తీసుకుని ఇంకొకరికి జీవితంలో వారి యొక్క కుటుంబాన్ని పోషించుకోవడానికి మీ వంతు మీరు సహాయపడాలని కోరారు. అంబేద్కర్ అంటే ఒక మహాపుస్తకమని, చదివే కొద్దీ జ్ఞానం కలుగుతుందని, ఆ జ్ఞానంతో ఏదైనా సాధించవచ్చని కొనియాడారు. కార్యక్రమంలో పోలీసు ఉద్యోగం పొందిన 14 మంది యువకుల మోకా సత్యబాబు శాలువాలతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో తల్లిదండ్రులు, బంధువులు, చారిటీ ట్రస్ట్ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వీరన్నబాబు గారు, మన కోర్ టీం సభ్యులందరూ పేరు పేరున, సచిన్ గారు, అక్క సచిన్ గారు, కుమారస్వామి, పేరు పేరున ప్రతి ఒక్కరు కోర్ టీం సభ్యులు, ప్రసాద్, రవి ఫోటోగ్రాఫర్, నాని గారు, నాని సార్, ముక్తేశ్వర హై స్కూల్ గ్రౌండ్ లో కూడా మరి అక్కడ రోజు ఎక్కువ ఫ్రూట్ తో మరి పౌష్టికాహారం అందిస్తూ అక్కడ కూడా ఉచిత తర్ఫీదుని ఇవ్వడం జరిగింది. అలాగే అంబాజీపేటలో అక్కడ పీఈటీ ఆధ్వర్యంలో శాంతిరాజు గారు, అలాగే నందికి వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో అక్కడ కూడా మరి ఉచిత శిక్షణని ఇవ్వడం, దాని ద్వారా ఈరోజు ఆ శిక్షణ తీసుకుని ఉచితంగా ఉద్యోగాలు సాధించినటువంటి వారు, నాకు తెలిసిన వారు, ఇంకా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడే సార్ మేము కూడా సార్ ద్వారా ఉద్యోగాలు సాధించాం, సార్ ఇచ్చినటువంటి మెటీరియల్ వారి యొక్క ప్రోత్సాహం ద్వారా అని చెప్పేసి ఒక 3 విద్యార్థులు ఇప్పుడు కూడా రావడం జరిగింది. మరి ఇటువంటి సందర్భంలో మా దృష్టికి పోలీసు ఉద్యోగాల్లో ఎంపికైన మరుక్షణం మాకంటే ముందు సార్ చేసి, సార్ నేను మరి ఎంతో కష్టించి మంచి ఫలితాలు పొందినటువంటి ఉద్యోగార్థులకి మరి సార్ తరఫున, మా తరఫున హృదయపూర్వక మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని మరి సార్ రండి సార్, డాష్ సార్ రండి రండి. మరి ఈ జిల్లాలో ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో వారికి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, వాళ్ళు ఓన్లీ ఎస్సీ అనే కాదు, 19 ఈ మన జిల్లాలో తెలివితేటలు ఉండి మరి సరైన గైడెన్స్ లేక ఉద్యోగాలకి పొందలేని పరిస్థితులు ఎక్కువ మంది కనపడుతున్నారు. కాబట్టి ఏ నోటిఫికేషన్ పడినా కానీ అది గ్రూప్ 4 అవని, పోలీస్ అవని, లేదా డిఎస్ అవని, ఏదైనా సరే వాళ్ళకి మనం సరైన గైడెన్స్ ఇచ్చి వాళ్ళని ముందుకు ప్రోత్సహిస్తే మరి ఆ కుటుంబాల అభివృద్ధి. ఫలితాలు వెల్లడించిన వెంటనే ఆయన గత సంవత్సర కాలంగా కొన్ని ఇబ్బందులు అవి మేము చూస్తూ ఉన్నాం. ఆయన అవిక్రమాలకు దూరంగా ఉన్నా కూడా, కానీ ఈ సంవత్సర కాలంలో ఆయన హ్యాపీగా, అత్యంత హ్యాపీగా ఫీల్ అయిన రోజు ఏదైనా ఉందంటే తన లేకుండా ఉంది. మేము చూసాం ఈ రోజు ఆయన ఎంత ఆనందపడ్డారన్నది మేము చూసాం. అదేవిధంగా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఇదే విధంగా మరి సార్ గురించి టీలు ఇస్తా ఉన్నాడు, స్నాక్స్ ఇస్తా ఉన్నాడు. ఇతను రాజుల డిగ్రీ కాలేజీలో లెక్చరర్. నా స్టూడెంట్ ఎప్పుడు 98 అంటే 27 years బ్యాక్ నా స్టూడెంట్, ఒక బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తి. అక్కడ నన్ను చూసి నా పాఠాలు విని నా ఆలోచన తెలుసుకుని ఈ రోజుకి కూడా నన్ను దేవుడి కంటే ఎక్కువగా కొలుస్తూ ఉంటాడు. ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంజయ్ గాని, వీరన్న బాబు గాని, హరి గాని, వీళ్ళందరూ
ఇది ఈ టీంలో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. మేము చదివించేటువంటిది కూడా అన్ని కులాలకి సంబంధించినటువంటి వాళ్ళు. ఇది నేను ఫస్ట్ ఇవ్వాలనుకుంటున్నటువంటి అది క్లారిఫికేషన్. నెక్స్ట్ రెండవది, చాలా మంది అనుకుంటూ ఉంటారు ఏంటంటే ఇవన్నీ రాజకీయాల కోసం, ఎమ్మెల్యే ఎంపీ అవడం కోసమో మినిస్టర్ అవడం కోసమో చేస్తా ఉన్నాడు అని. నేను అది తెలివి తక్కువ ఏమి కాదు. ఎందుకంటే ఏం అవ్వాలంటే ఎలా ఉండాలో నాకు తెలుసు. అంటే సపోజ్ కోనసీమ ప్రాంతంలోనే నాకు తెలిసే, మనందరికి తెలిసే 4-5 నాకన్నా పెద్ద ఆఫీసర్స్, సివిల్ సర్వెంట్స్ కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారు. కానీ వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యే వారికి ప్రాంతంలో ఎవరికి వాళ్ళ అడ్రస్ కానీ పేరు కానీ ఏమీ తెలియదు. అలా ఉంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతాం అనేటువంటిది ఇది సక్సెస్ఫుల్ ఫార్ములా, ప్రూవ్డ్ థింగ్. అది కనబడతా ఉంది. ఈ చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఎందుకు పనికిరాకుండా కూడా పోయారు. అంటే ఇది నేను ఎప్పుడూ ఒక జూనియర్ కాలేజీలో లెక్చరర్ గా ఉన్నప్పటి నుంచే ఈ యాక్టివిటీస్ ప్రారంభించాం. దీనికి బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి. ఆయన జీవితాన్ని, ఆయన సిద్ధాంతాన్ని చదువుకున్నటువంటి వ్యక్తిగా బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలేల యొక్క స్ఫూర్తితోటి ఈ యొక్క కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తున్నాం. కానీ దీని వెనకాలేమీ లేదు. ఒకవేళ నిజంగా కానీ అట్లా అయితే ఈ కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులందరూ కుల మతాలకు అతీతంగా అందరి జీవితాల్లో స్వర్ణయుగం అనేటువంటిది మాత్రం తప్పనిసరిగా ప్రారంభం అవుతుందని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నాకున్నటువంటి నా దగ్గర అసలు డబ్బులే లేవు. నాకు ఆలోచన వస్తుంది అని చెప్పేస్తాను. నేను నానికో, సాయికో, ప్రదీప్కో, గంగారాజు గారికో ఎవరో చెప్పేస్తాను, ఇది ఇలా చేయండి, మీరు కాకినాడ వెళ్ళండి, నేను శామ్తో మాట్లాడరండి, లేదా గుంటూరు పంపించండి. గుంటూరు కూడా పంపించాం కోచింగ్, దేనికి కాకినాడ పంపించాము. గుంటూరు వెళ్ళడము, వాళ్ళతో మాట్లాడడము, లేకపోతే గ్రౌండ్ లో ప్రతిరోజు మార్నింగ్ స్ట్రైట్ గా ప్రజల దగ్గరికి వెళ్ళి సేవ చేసే ఉద్యోగం కానిస్టేబుల్ తప్ప మరొకటి లేదు. ఈ సంఘం వర్గం, ఈ సెక్టర్ ప్రజలు కానీ, ఆ సెక్టర్ వృద్ధులు కానీ, బాలలు కానీ, మహిళలు కానీ, పురుషులను కానీ, స్త్రీలను కానీ, ఆ కష్టం కానీ, ఈ కష్టం కానీ ఎవరికి సంబంధం లేదు. ఈవెన్ పశుపక్షాలతో సహా, చెట్లతో సహా ప్రతి దాంట్లో తలదూర్చి సేవ చేయగలిగిన అధికారం కానిస్టేబుల్ కే ఉంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒకసారి ఇటు చూడమ్మా. ఇటు చూడతా ఆ ఫోటో ఇటు చూడమ్మా. చూడమ్మా, ఇటు చూడండి. ఇటు చూడమ్మా, ఒకసారి ఇటు చూడు. ఓకే, చూడు. ఒకసారి వీడియో ఫోటో ఒకసారి ఇంకొకసారి ఒక్కసారి ఇటు చూడండి. ఓకే.
నా పేరు కేడా ప్రియమల్లిక, మాది అంబాజీపేట. నేను పీసీ మెయిన్స్ లో క్వాలిఫై అయ్యాను. సార్ మోకా సత్బాబు సార్ నాకు ఫ్రీగా గ్రౌండ్ లోను అలాగే కోచింగ్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ లో 40 days ఫ్రీగా కోచింగ్ ఇప్పించారు. సార్ ఎంతో హెల్ప్ చేయడం వల్ల నేను క్వాలిఫై అయ్యాను. అలాగే నా హస్బెండ్ కూడా తను చాలా నాకు మోటివేట్ చేస్తూ గ్రౌండ్ కి వెళ్ళేటప్పుడు కానీ, నా హెల్త్ పరంగా కానీ, పిల్లల విషయంలో కానీ, నా హస్బెండ్ అలాగే మా అమ్మగారు కూడా చాలా హెల్ప్ చేస్తూ నాకు ఉండడం వల్ల నేను ఇప్పుడు సాధించగలిగాను. థ్యాంక్ యూ. నా పేరు జనపల్ల శాంతిశ్రీ, మాది చల్లపల్లి చింతల చెరువు గ్రామం నుండి వచ్చాము. నేను ఈ రోజు పోలీస్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యాను. దానికి కారణమైన శ్రీ మోకా సత్యబాబు గారు, శ్రీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రమాదేవి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేను కానిస్టేబుల్ గా ఇక్కడ ఉన్నానంటే దానికి ముఖ్య కారణం మోకా సత్యబాబు గారు. ఆయన నన్ను ఫస్ట్ నుంచి కూడా 2019 నుంచి కూడా ప్రోత్సహిస్తూ నాకు ఫ్రీ కోచింగ్ ఇప్పిస్తూ నన్ను ఇంతవరకు తీసుకొచ్చారు. అదే విధంగా మా కుటుంబ సభ్యులు, మా తల్లిదండ్రులు, ముఖ్యంగా మా అన్నయ్య, వదిన నన్ను ప్రోత్సహించి ఎన్నో సంవత్సరాల నుంచి నన్ను చదివిస్తూ ఇక్కడ వరకు తీసుకొచ్చారు. ఈ రోజు నేను కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యానంటే దానికి కారణం శ్రీ మోకా సత్యబాబు గారే. ఆయన వెనకాల నేను ఎప్పుడు ఉంటాను. ఆయన చెప్పిన అంబేద్కర్ సిద్ధాంతాలు నేను ఎప్పుడు అనుసరిస్తానని చెప్తున్నాను. మీ అందరికీ పేరు మురళి కట్ట, మా ఊరు పసుపల్లి వెట్టవరపేట. ఈరోజు శ్రీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించినటువంటి ఈ యొక్క ఉచిత శిక్షణ కార్యక్రమానికి హాజరైనటువంటి వ్యక్తులలో 14 మంది కానిస్టేబుల్స్ గా సెలెక్ట్ కావడం జరిగింది. కులాలకి మతాలకి అతీతంగా దీంట్లో అన్ని సామాజిక వర్గాలకు చెందినటువంటి పిల్లలు, పేద పిల్లలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేద పిల్లలు పోలీస్ కానిస్టేబుల్ గా ఉత్తీర్ణులు కావడం జరిగింది. ఈ శ్రీ చారిటబుల్ ట్రస్ట్, అదేవిధంగా ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్, అదేవిధంగా పూలే అంబేద్కర్ యూత్, వీళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వీరందరికీ కూడా గుంటూరులో శిక్షణ ఇప్పించడం జరిగింది, కోచింగ్ ఇప్పించడం జరిగింది. అదేవిధంగా కాకినాడలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ లో కూడా వీళ్ళందరికీ ఫీజు పే చేసి అక్కడ కూడా కోచింగ్ ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ప్రిలిమ్స్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి 110 మందికి అమలాపురంలో, ముక్తేశ్వరంలో, అదేవిధంగా అంబాజీపేటలో ఫిజికల్ ఈవెంట్స్ కూడా నిర్వహించడం జరిగింది. ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించేటప్పుడు కూడా వాళ్ళకి అవసరమైనటువంటి పొద్దుటే ఒక పౌష్టికమైనటువంటి ఆహారాన్ని కూడా అందించడం జరిగింది. ఆ ఫిజికల్ ఈవెంట్స్ లో అయినటువంటి వాళ్ళని కూడా మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ కి కూడా కోచింగ్ ఇవ్వడం జరిగింది. దీంట్లో 14 మంది ఉత్తీర్ణులు కావడం చాలా ఆనందకరంగా ఉంది. భవిష్యత్తులో ఈ యొక్క విద్యా ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో మరిన్ని ఎక్కువ చేసి మరింత ఎక్కువ మందిని కోనసీమ ప్రాంతం నుండి, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఈ యొక్క ఉద్యోగాలలో, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలలోకి వెళ్ళడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సెలెక్ట్ అయినటువంటి ప్రతి స్టూడెంట్ ని కూడా, ప్రతి అభ్యర్థిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. వాళ్ళకి ఆల్రెడీ చెప్పడం జరిగింది, బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క స్ఫూర్తితోటి వీళ్ళు జీవితంలో ఇదే విధంగా పే బ్యాక్ టు ది సొసైటీ అనేటువంటి కాన్సెప్ట్ తోటి వీళ్ళ జీవితాన్ని కొనసాగించాలని ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.